వచ్చారు, చంపారు, వెళ్ళిపోయారు. మర్డర్ ఫర్ వాట్? రీజన్ ఎవ్వరికి తెలియదు, బట్ కారణం ఉంది. రంగంలో దిగిన కాకీలు కేసు అయితే నమోదు చేశారు. చిన్న ఫ్యామిలీ, స్వీట్ ఫ్యామిలీ. అలాంటి ఈ కుటుంబంలో ఈ మరణం కోలుకోలేని దెబ్బ. ఇంత దారుణంగా చంపారు అంటే ఆ దుర్మార్గులకు ఎందుకంత కసి? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ను గుర్తు తెలియని దుండగులు కోనయ్యపల్లి రహదారిలో హోండా యాక్టివా షోరూం పక్కనే కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. ఈ ఘటనలో హత్య తీరును పరిశీలించిన పోలీసుల ప్రకారం రషీద్ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడిఘాట్లు ఉన్నాయని సమాచారం. హత్య చాలా పాశవికంగా జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిమిత్తం సిద్ధం చేశారు. మృతునికి భార్య సిరిన్, ఒక కుమారుడు, 2 కూతుర్లు ఉన్నారు. దారుణ హత్య నేపథ్యంలో కుటుంబం కన్నీటి పర్యంతమవుతూ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రషీద్ గంగాధర్లో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను త్వరగా గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. వేములవాడ పట్టణం కోనయ్యపల్లిలో రషీద్ అనే వ్యక్తి మర్డర్ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళ బ్రదర్ అజీష్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తను డెడ్ బాడీ వేములవాడ హాస్పిటల్లో ఉంది. తను ఎవరు చంపారు, దేని గురించి మర్డర్ జరిగిందనే ఇన్వెస్టిగేషన్ పనిలోను ప్రాథమికంగా అతను మర్డర్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీద దర్యాప్తు కొనసాగుతుంది. త్వరలో పూర్తి వివరాలు బయటపడతాయి.